నమస్తే, వెల్కమ్ టు M1 న్యూస్. వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్రమంగా నిల్వ చేసిన PDS బియ్యంపై దాడి నిర్వహించారు. KUC పోలీస్ స్టేషన్ పరిధిలో మధుతండ శివారు పాత మూసివేసిన షట్టర్ గదిలో అక్రమంగా నిల్వ చేసిన 152 బస్తాల PDS బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 77.70 క్వింటాల బియ్యం. దీని విలువ సుమారు 2,71,950 రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. నీరప్నా నగర్ తండాకు చెందిన బూక్యా తరుణ్ కుమార్ ఈ బియ్యాన్ని నిల్వ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ దాడి సమయంలో నిందితుడు పరారులో ఉన్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని తదుపరి చర్యల కోసం KUC పోలీసులకు అప్పగించారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ ACP A మధుసూదన్, ఇన్స్పెక్టర్ K శ్రీధర్, SI వీరస్వామితో పాటు టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. అక్రమంగా PDS బియ్యాన్ని నిల్వ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. వస్తువులు కూడా 4 వరుసలు ఉన్నాయి. 4 అట్లనే ఆయన స్లో వీడియో కావడం చలో దూరం